Hi, welcome back to Grace Path Learnings. This is Rajesh. సో నేను ఈ వీడియోలో అసలు గిట్ అంటే ఏంటి, గిట్హబ్ అంటే ఏంటి, వాటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటి, సో కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో సో ఫస్ట్లీ గిట్ అన్న గిట్హబ్ అన్న అవి ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట. నథింగ్ బట్ వాటిని టైం మిషన్ అనుకోండి. టైం మిషన్ ఇప్పుడు మన రియల్ లైఫ్లో టైం మిషన్ ఉందనుకో, మనకి యూజ్ ఏంటి? సో మనం పాస్ట్కి జంప్ చేయొచ్చు కదా. సో మనకి ఏదో ఒక మెమరబుల్ డే ఉండొచ్చు, అది 2 months బ్యాక్ అయి ఉండొచ్చు, 2 years బ్యాక్ అయి ఉండొచ్చు. సో ఏదో ఒక డేకి మనం జంప్ చేయగలుగుతాం కదా మన రియల్ లైఫ్లో టైం మిషన్ వల్ల యూజ్ అది. సో ఓకే, గిట్ అన్న గిట్హబ్ అన్న నథింగ్ బట్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. అది కూడా లైక్ ఒక టైం మిషన్ అనుకోండి. సో టైం మిషన్ వల్ల యూజ్ ఏంటో తెలిసింది కదా. సో అది మనకి కోడ్ ఈ డెవలప్మెంట్ సైడ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నావు, సమ్ ప్రాజెక్ట్ ఏదో డెవలప్ చేస్తున్నావు, మొత్తం చేసావు, ఒక 90% వరకు నువ్వు ఏ ఎర్రర్ రాకుండా బాగానే హ్యాండిల్ చేసావు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు వరకు ఈ రోజు వరకు కోడ్ బాగుంది, అంత ఫంక్షనాలిటీ బాగుంది, వెబ్సైట్ అంతా మంచిగా వర్క్ అవుతుంది, డన్. రేపు ఏదో ఫ్యూచర్ కోసం లైక్ ఏదో కోడ్ మొత్తం నువ్వు మొత్తం చేంజ్ చేసేసావు అనుకో, అప్డేట్ చేసేసావు, చేంజ్ చేసేసావు, మాడిఫై చేసేసావు, ఇవన్నీ యాక్షన్స్ పెర్ఫామ్ చేసేసావు అనుకో దాని మీద. ఇఫ్ ఇన్ కేస్ చేసేసిన తర్వాత అలా మనం డైలీ కోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఫ్యూచర్ కోసం ఇంకా అలా కోడ్స్ని చేంజ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్సైట్ యొక్క ఫంక్షనాలిటీ మొత్తం మారిపోయింది అనుకోండి. సో ఇంకా ఆ కోడ్ ఫంక్షనాలిటీ పోయింది, అది వర్క్ అవ్వట్లేదని కోడ్ మొత్తం పోయినట్టే కదా. ఇంకా స్క్రాచ్ నుంచి నువ్వు 90% కోడ్ ఫుల్లీ ఫంక్షనల్ కోడ్ ఉంది కదా, అంతవరకు తీసుకొచ్చావు. సో అది మొత్తం పోయినట్టే, ప్రాజెక్ట్ మొత్తం పోయినట్టే. సో ఇలా మనం ఒక డెవలప్మెంట్ సైడ్ గానీ ఉన్నప్పుడు, ఇలా కోడ్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఇలా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఒక 90% అయిపోయిన తర్వాత ఇంకో కొత్త ఫ్యూచర్ కోసమో ఏదైనా మాడిఫై చేసినప్పుడు ఈ 90% వరకు పోతుంది. సో ఇట్స్ ఇట్ హ్యూజ్ లాస్ కదా. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా ఉంటాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి సో గిటబ్ వచ్చాయన్నమాట. ఓకే, ఇవాళ ఉపయోగపడతాయంటే, సో గిటబ్ ఇస్ నథింగ్ బట్ ఒక టైం మెషిన్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు నీకు ఒక ఫుల్లీ ఫంక్షనల్ కోడ్, ఒక 90% 80% కోడ్ నువ్వు వెల్ అండ్ గుడ్ బాగానే బిల్డ్ చేసేసావు, డన్. సో దాన్ని నువ్వు ఏం చేస్తామంటే మనం గిట్లో పెడతాం. గిట్లో పెట్టడానికి కమిట్ అంటాం. సో గిట్లో కమిట్ చేయగానే ఆ కోడ్ మొత్తం గిట్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ చేసుకున్న తర్వాత లైక్ గిట్లో కమిట్ చేసాం కదా, దాన్ని వర్షన్ 1 అంటాం. సో రేపన్న రోజు నువ్వు ఇంకేదో మాడిఫై చేసావు, ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేసావు, అది బాగానే వర్క్ అవుతుంది, ఈ వెబ్సైట్ మొత్తం ఓవరాల్గా బాగానే వర్క్ అవుతుంది అంటే మళ్ళీ దాన్ని గిట్లో పుష్ చేస్తావు. నథింగ్ బట్ ఆ గిట్లో కమిట్ చేస్తావు. ఓకే, అది వెర్షన్ 2. అలా నీవు మాడిఫై చేసి ఫుల్లీ ఫంక్షనల్ అండ్ వర్కింగ్ కోడ్ని అలా గిట్లో కమిట్ చేయడాన్ని ఒక వెర్షన్ 1, వెర్షన్ 2 అలా ఒక 3 కమిట్ చేసావు అనుకో, 3 ఫ్యూచర్స్ యాడ్ చేసి నీ ప్రాజెక్ట్లో 3 కమిట్ చేసావు. ఓకే, సో ఫ్యూచర్లో నువ్వు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రీసెంట్గా యాడ్ చేసిన ఫ్యూచర్ ఇది వద్దు, ఇది బాగాలేదని చెప్తే లైక్ నువ్వు తీసేయాల్సి వచ్చింది అనుకో. సో అప్పుడు నువ్వు రివర్ట్ అవ్వచ్చు అనమాట. వెర్షన్ 3కి కానీ, వెర్షన్ 2కి కానీ, వెర్షన్ 1కి కానీ నువ్వు రివర్ట్ అయ్యి ఇప్పుడు లైక్ వెర్షన్ 3కి రివర్ట్ అయ్యి అనుకో, అక్కడ నీవు ఏదైతే ఫంక్షనాలిటీ నువ్వు అది చేసావో అక్కడికి వచ్చేయచ్చు అనమాట. దానికి కావాలంటే నువ్వు తీసేయచ్చు, దాన్ని కీప్ చేయొచ్చు. సో ఇలాగే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రేపన్న రోజు నువ్వు ఇంకేదో ఫ్యూచర్ యాడ్ చేస్తే నీకు ఉన్న కోడ్ మొత్తం పోయింది. సో అప్పుడు నువ్వు రివర్ట్ బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. సో అలా వేరే వెర్షన్కి రివర్ట్ అయిపోవచ్చు. సో దాన్ని నథింగ్ బట్ సింపుల్గా మనం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. సో గిట్ వల్ల యూజ్ అది. గిట్ ఈస్ నథింగ్ బట్ అది ఎక్కడ స్టోర్ అవుద్రా, ఈ కోడ్ అంతా మనం గిట్లో పెట్టిందంటే మన లోకల్ మిషన్లోనే స్టోర్ అవుతుంది. సో గిట్ ఈస్ నథింగ్ బట్ ఒక టూల్. ఓకే ఓకే, బాగానే ఉంది. సో ఫ్యూచర్లో మనం ఏదైనా ఎర్రర్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మన కోడ్ మొత్తాన్ని, మన ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇందులో దాచుకోవచ్చు, వెల్ అండ్ గుడ్. నువ్వు గిట్లోకి నీ కోడ్ మొత్తం కమిట్ చేయకుండా ఈ కోడ్ పోయిందంటే సో నువ్వు రివర్ట్ అవ్వలేవు. సో గిట్లో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నువ్వు ఏ చిన్న మాడిఫికేషన్ చేసినా ఎప్పటికప్పుడు నువ్వు గిట్లో కమిట్ చేసేస్తుంటే ఇట్స్ ఎ బెటర్ వే. ఎందుకంటే నీ ప్రాజెక్ట్ మొత్తం సేఫ్గా ఉంటుంది. ఓకే, సో ఎప్పటికప్పుడు అది గిట్ స్టోర్ మనం కమిట్ చేసినప్పుడు అది అప్డేటెడ్ కోడ్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు కావాలనుకుంటే స్టేబుల్ స్టేట్, నీకు ఏది స్టేబుల్ స్టేట్ అనిపిస్తే అక్కడికి నువ్వు రివర్ట్ అవ్వచ్చు. నువ్వు చాలా కమిట్ చేసావు, నువ్వు ఏ కమిట్ కావాలంటే ఆ కమిట్కి నువ్వు రివర్ట్ అవ్వచ్చు అనమాట, లైక్ బ్యాక్ రావచ్చు. సో ఇప్పుడు వెర్షన్ 3కి నువ్వు కమిట్ చేసేసావు, దాని బాగానే ఉంది. దాని తర్వాత చాలా ఫైల్స్ క్రియేట్ చేసేసావు, చాలా మాడిఫికేషన్ చేసేసావు, చాలా ఫైల్స్ యాడ్ చేసేసావు నీ ప్రాజెక్ట్లో, ఇదంతా స్టఫ్ అంతా చేసావు. బట్ నీకు ఇంక చిరాకు వచ్చింది, ఫంక్షనాలిటీ అస్సలు వర్క్ అవ్వట్లేదు అంటే నువ్వు వెర్షన్ 3కి రివర్ట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు వరకు నువ్వు చేసిన ఈ ఫైల్స్ ఇంకేవేమి ఉండవు, ఈ స్క్రాప్ అంతా. సో నువ్వు ఎక్కడైతే నీ స్టేబుల్ స్టేట్, నీ కోడ్ ఎక్కడైతే ఫుల్లీ ఫంక్షనల్గా ఉందో అక్కడ నువ్వు కమిట్ చేసినప్పుడు నువ్వు దీని తర్వాత ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయి, కోడ్ ఎంత చేంజ్ చేయి, ఎన్ని మాడిఫికేషన్ చేసినా నువ్వు ఇక్కడికి వచ్చేసావంటే దీని తర్వాత ఇంక ఇవేమి ఉండవు అనమాట. సో గిట్ వల్ల అది యూజ్. ఓకే, బాగుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు గిట్హబ్ వల్ల యూజ్ ఏంట్రా అంటే, గిట్ అనేది ఒక టూల్ అని చెప్పాను కదా, గిట్ ఈజ్ ఏ టూల్, గిట్హబ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ అనుకోండి. సో ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే గిట్హబ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆన్లైన్ సర్వర్ ఆర్ గూగుల్ డ్రైవ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ ఉంది, మన ఫోన్లో ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు అవర్ మెయిల్ కదా.
సో మన కాంటాక్ట్స్ కానీ మన ఫొటోస్ మనం బ్యాకప్ చేసుకున్న ఫొటోస్ అన్ని మెయిల్లో లింక్ అయి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మన మొబైల్ ఫోన్ పోయినా సో మనం ఇంకొక మొబైల్ ఫోన్లో మన మెయిల్తో లాగిన్ అయినప్పుడు మనకు కావాల్సిన డేటా మొత్తం వచ్చేస్తుంది కదా. సో ఇట్స్ ఎవ్రీథింగ్ లింక్ టు మెయిల్ కదా, సో ఇట్స్ నాట్ ఆన్ ఫోన్. అలాగే సో ఇప్పుడు గిట్ ఏంటంటే లోకల్ మిషన్. సో ఆ లోకల్ మిషన్ లో స్టోర్ అవుతుంది, మనం ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ కి ట్రాక్ బ్యాక్ అవ్వచ్చు. సో గిట్ ఎప్పుడు మన కోడ్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, వాట్ ఇఫ్ ల్యాప్టాప్ పోయింది అనుకో, సో గిట్ అనేది ఇప్పుడు నథింగ్ బట్ లోకల్ మిషన్ లో లోకల్ స్టోరేజ్ లో స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా. సో ల్యాప్టాప్ పోయింది అనుకో, సో మన కోడ్ మొత్తం పోయినట్టే. సో అందుకని ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి గిట్ హబ్ వచ్చింది అనమాట. గిట్ హబ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది. సో ఇట్స్ ఫ్రీ టు యూస్. సో ఈ గిట్లో ఉన్న కోడ్ అంతా తీసుకెళ్ళి మనం గిట్ హబ్లో పెడతాం. గిట్ హబ్లో పెట్టిన తర్వాత అది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే ఒకటే ప్రాజెక్ట్ మీద ఏదో ఒక ఐటీ సెక్టర్లో కానీ ఏదైనా మీ పర్సనల్ ప్రాజెక్ట్స్లో కానీ ఒకటే ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ డొమైన్స్ వాళ్ళు మల్టిపుల్ టీమ్స్ వాళ్ళు వర్క్ చేయాలి కదా. సో ఈ గిట్ హబ్ దానికి యూజ్ అవుతుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే నీ కోడ్ మొత్తం ఫుల్లీ ఫంక్షనల్ కోడ్ ఉందో దాన్ని తీసుకెళ్ళి నువ్వు నార్మల్ గా కమిట్ చేస్తావు. గిట్లో ఉంటుంది, ఆ గిట్లో తీసుకెళ్ళి మనం గిట్ హబ్ లో పెడతాం. గిట్ హబ్ లో పెట్టిన తర్వాత ఆ కోడ్ ని ఎవరైనా నువ్వు ఎవరికైతే యాక్సెస్ ఇస్తావో, లైక్ గూగుల్ డ్రైవ్ లాగా నువ్వు ఏదైనా ఫైల్ కి ఎవరికైతే యాక్సెస్ ఇస్తావో వాళ్ళందరూ దాన్ని యాక్సెస్ చేస్తారు. నథింగ్ బట్ నువ్వు ఎంత పెద్ద కోడ్ తీసుకెళ్ళి అందులో పెట్టినా వాళ్ళు సింపుల్ గా పుల్ అంటే ఆ కోడ్ మొత్తం వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏ డొమైన్ మీద వర్క్ చేయాలనుకుంటే, ఏ డైరెక్టరీ మీద వర్క్ చేయాలనుకుంటే ఆ డైరెక్టరీ ఆ ఫైల్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట. సో కలిసి వర్క్ చేయడానికి గిట్ హబ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకవేళ గిట్ హబ్ లేకపోయి ఉంటే కనుక నీకున్న ఈ పెద్ద ప్రాజెక్ట్ ని నువ్వు ఒక్కొక్క ఫైల్ మీ ఫ్రెండ్స్ కి మీ కొలీగ్స్ కి వాళ్ళకి షేర్ చేయలేవు కదా. సో నీ కోడ్ మొత్తం తీసుకెళ్లి ఫస్ట్ గిట్ లో పెడతాం, మనం కమిట్ చేస్తాం. దాని తర్వాత గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం. ఓకే, పుష్ చేసిన తర్వాత ఆ గిట్ హబ్ లో ఉన్న కోడ్ నీ ఎవరికైతే నువ్వు యాక్సెస్ ఇస్తావు వాళ్ళందరూ యాక్సెస్ చేసి ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట. అది గిట్ హబ్ వాళ్ళు యూజ్. సో గిట్ హబ్ ఈజ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్, గిట్ ఈజ్ ఏ టూల్. ఓకే, గిట్ ఈస్ నథింగ్ బట్ లోకల్ మిషన్ అనమాట. ఇది ఒక గూగుల్ డ్రైవ్, ఒక ఆన్లైన్ సర్వర్ లాగా గిట్ హబ్ అనేది. ఓకే, సో ఈ రెండు యూజ్ చేసుకుని మనం మన ప్రాజెక్ట్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎంత బల్కీ కోడ్ అయినా సరే గిట్ హబ్ లో మనం పుష్ చేసుకోవచ్చు. సో వీటికి మెయిన్లీ వాడే కమెంట్స్ ఫస్ట్ ఇనిషియల్ గా 4 ఉంటాయి. దాని తర్వాత మెయిన్ గా వాడేవి 3 కమెంట్స్ అనమాట. ఫస్ట్ గిట్ ఇనిట్. గిట్ ఇనిట్ అనేది ఒక కమాండ్, అంటే గిట్ స్పేస్ ఇనిట్ అనమాట. సో ఈ కమాండ్ ఏంటంటే, సో మనం చెప్తాం, అరే ఇది నా ప్రాజెక్ట్ రా బాబు, ఇది నా కోడ్ రా బాబు, దీన్ని ట్రాక్ చేయని చెప్పేసి మనం గిట్కి చెప్తాం. దాన్ని గిట్ ఇనిట్ అంటాం. ఓకే, దాని తర్వాత మన ఈ 3 కోడ్స్ ఫ్రీక్వెంట్ గా ఎప్పటికప్పుడు రన్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ మన కోడ్ మొత్తం గిట్లోని గిట్ హబ్ లోకి పుష్ చేయడానికి. సో గిట్ ఇనిట్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ వచ్చేసి గిట్ యాడ్, గిట్ స్పేస్ యాడ్ స్పేస్. లైక్ నువ్వు అక్కడ ఏ ఫైల్ నేమ్ అయితే ఇస్తావో ఆ ఫైల్ నేమ్ గిట్ లోకి యాడ్ అయిపోద్ది. నో, నీకు మొత్తం ప్రాజెక్ట్ కోడ్ లోకి గిట్ లోకి వెళ్ళిపోవాలనుకో. సో గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. డాట్ అంటే నీ డైరెక్టరీ నీ ప్రాజెక్ట్ లో ఉన్న అన్ని ఫైల్స్ గిట్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. ఓకే, గిట్ లోకి వెళ్ళిపోయింది. సో లైక్ గిట్ లోకి యాడ్ అవుతాయి అనమాట. లైక్ దాని తర్వాత గిట్ లో కమిట్ చేస్తాం అనమాట. సో గిట్ స్పేస్ కమిట్ స్పేస్ నీవు ఏదో ఒక ర్యాండమ్ మెసేజ్ పెట్టుకుంటావు. సో ఏదైతే ఆ మెసేజ్ నీకు ఇక్కడ వరకు ఈ ఫంక్షనల్ వరకు అయిందని చెప్పి ఒక ర్యాండమ్ మెసేజ్ పెట్టుకుంటాం. సో ఇవన్నీ గిట్ లోకి కమిట్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఇనీషియల్ గా ఏం చేస్తాం, గిట్ ఇనిట్ అంటాం. సో గిట్ కి చెప్తాం, అది నా కోడ్ కొంచెం ట్రాక్ చేయని చెప్పేసి. దాని తర్వాత ఏమేం ఫైల్స్ మనం పంపాలనుకుంటున్నామో అది గిట్ యాడ్ ద్వారా చెప్తాం అనమాట ఫస్ట్. దాని తర్వాత గిట్ కమిట్. సో గిట్ లోకి యాడ్ అయిపోయినాయి. ఓకే, గిట్ వరకు బాగానే ఉంది. దాని తర్వాత గిట్ పుష్ అనమాట. సో ఈ కమాండ్స్ వాడి ఇప్పుడు గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం అనమాట. సో ఈ ఇనిషియల్ గా 4 కమాండ్స్. ఫస్ట్ గిట్ ఇనిట్, గిట్ లోకి లైక్ మనం ఇనిషియలైజ్ చేస్తాం, గిట్ కి చెప్తాం మరి నా కోడ్ ట్రాక్ చేయని చెప్పేసి. ఆ ఫస్ట్ కమాండ్ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్ గా రన్ చేసే 3 కమాండ్స్ ఏంటి, తర్వాత గిట్ యాడ్ డాట్. సో ఏమేం ఫైల్స్ గిట్ లోకి యాడ్ అవ్వాలనుకుంటున్నాం అన్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం. డాట్ అంటే అన్ని ఫైల్స్ అయిపోతాయి. దాని తర్వాత గిట్ కమిట్. సో గిట్ లోకి కమిట్ చేసేస్తాం, ఒక ర్యాండమ్ మెసేజ్ ఇచ్చుకుంటాం నువ్వు పక్కన. దాని తర్వాత గిట్ పుష్. దట్స్ ఇట్. ఈ లాస్ట్ లో ఉన్న 3 కమాండ్స్ తో మనం ఎప్పటికప్పుడు మన కోడ్ ని గిట్ లోకి గిట్ హబ్ లోకి కమిట్ అండ్ పుష్ చేస్తూ ఉంటాం అనమాట. దట్స్ ఇట్. సో ఇదే గిట్ అండ్ గిట్ హబ్ గురించి. మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.